నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నైనీ బ్లాక్స్ చుట్టూ చాలా పెద్ద వివాదం జరుగుతూ ఉంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా పెట్టుబడులతో పాటు నిన్నటి నుంచి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా అతొక కోర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాదాపు 10-11 రోజుల పాటుగా రేవంత్ రెడ్డి టూర్ ఇటు దావోస్ నుంచి అమెరికా మరియు ఇంకో కంట్రీకి పోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 11 రోజుల షెడ్యూల్. వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖు ఇండియాకు రాబోతుందని తెలుస్తోంది. ఆయన ఎప్పుడైతే దావోస్ పర్యటన వెళ్ళిండో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ తెలంగాణ రాష్ట్రంలో నైనీ బ్లాక్స్ చుట్టూ వివాదం చెలరేగుతోంది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుకి, కేటీఆర్కి, ఈరోజు సంతోష్ రావుకి కూడా నోటీసులు రావడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన చర్చ బలంగా జరుగుతూ ఉంది. కానీ ఏమీ పట్టినట్టు రేవంత్ రెడ్డి ఏమో కంప్లీట్గా విదేశాల్లో తిరుగుతున్నటువంటి విషయం చూస్తాను. అసలు దీని వెనకాల ఇంకేమైనా కోణం ఉన్నదా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా విపత్తులు ఏమైనా జరిగే అవకాశం కనబడుతుంది, రాజకీయపరమైనటువంటి కోణాలు ఏమైనా కనబడుతున్నాయి దీనిలో అనేటువంటి విషయంలో కొంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో భాగంగా లోతైన విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించుదాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు చెప్పిన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, నైనీ బ్లాక్స్ ఒక వివాదం జరుగుతూ ఉంది. దానిలో డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఐఏఎస్ వ్యవహారం కావచ్చు, మీడియా మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతుందో అది కనబడుతూ ఉంది. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ అంశం. సో ఇదంతా తెలంగాణ ప్రజలు డైవర్ట్ చేయడానికి అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే అంటున్నారు, ఏదో సంథింగ్ జరగబోతుంది తెలంగాణ అనే కోణంలో మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది అసలు? సీఎం రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఏం పట్టినట్టుగా ఆయన దావోస్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఏదో స్టూడెంట్గా ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. మీరేమంటారు అసలు దీని గురించి? ఏదో ఈ దావోస్ అంటే కావోస్ కిలావోస్ లెక్క ఉన్నది, లుటావోస్ లెక్క. రాష్ట్ర ఖజానాను అడిగి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు లెక్కనే ఉన్నది ముచ్చటి ఇదంతా. పోయినసారి పోయినప్పుడే 1,75,000 కోట్లు ఇక్కడికి వస్తాయని చెప్పని అన్నారు. అది ఆడికి వచ్చిందేమో తెలియదు. దానికి ఒక 49,500 అంటే దాదాపు 50,000 ఉద్యోగాలు అన్నారు. మరో 500 ఉద్యోగాలు కూడా ఎవరికైనా ఇచ్చిందో లేదో మనకైతే తెలియదు. వైట్ పేపర్ తీస్తేనే కదా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసేది. అందుకే నువ్వు కావో కిలావో లుటావో అని అందుకే అంటున్నా. పదం వాడిందే నేను కారణం అది. ఎందుకంటే పెద్ద ఎత్తున నేను టీంకు తీసుకుపోయి నువ్వు ఇక్కడ దావోస్కు పోయి తెలంగాణ నుంచి పోయి మొత్తం వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో కూర్చొని మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రైజింగ్ దాంట్లో కూడా దాదాపు 5,75,000 కోట్లు అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో కూడా చేసి పెద్ద ఎత్తున మామూలు ప్రచారం వీళ్ళది. ఓర్ నాయనో, ఇక ఇప్పుడు కేసీఆర్ కదా ఇంటికో ఉద్యోగం అన్నట్టు ఇక మొత్తం మనం అంతా లక్షల కోట్లలోనే తేలుతున్నట్టుగానే, నీళ్ళ మీద నడిచినట్టుగానే ముచ్చట మాత్రం అద్భుతంగా చెప్పి హోర్డింగులు, బస్సులు, ఏ బస్సు చూసినా కానీ ఆఖరికి మెస్సీది పెట్టి కూడా బస్సు ఊర్ల పొంట పోతే కూడా బస్సులలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఈయనో పెద్ద ప్లేయర్ ఆయనో పెద్ద ప్లేయర్ అన్న, తననైతే ఎట్లా ప్లేయరు ఈయన కూడా పెద్ద ప్లేయర్ అన్నట్టుగా ఇట్లా పెట్టి ఇట్లా కోపంగా పెట్టినట్టు అట్లా అవన్నీ పెట్టి తర్వాత ఈ రైజింగ్ అనే ఒక బ్రాండింగ్ చేసుడు. రైజింగ్ లేదు, మన్ను లేదు, తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఓకే, సో అట్లా మొత్తం కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసి సెల్ఫ్ ప్రమోషన్ ఎట్లయితే ఇక్కడ చేసుకుంటూ సేమ్ ఇప్పుడు అక్కడ కూడా ఆయన పోయిండు. మరి అది కూడా ఏంటంటే 23 తారీఖు వరకు ఉండేనట షెడ్యూల్. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది మాత్రం 23 తారీఖు వరకు ఉండే. ఆయన 22 నుంచి 23 తారీఖు వరకు, 19 నుంచి 23, ఆయన 22కే ఆడికెళ్ళి పలాయనం అయినట. మరి సార్ ఆడికి పోయిండేమో తెలియదు. మరి ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు మొత్తం తెలియాలి. ఆఫీసర్లు కూడా పరిశాన ఉన్నారంతా, ఎక్కడ ఉన్నారో ఏం సంగతి అని. ఇక్కడ బ్యాక్ రాష్ట్రం చూస్తే అల్లకల్లోలం. పొద్దున్న లేసే పేపర్లలో ఆడ నాంపల్లిలా తలగవాడి చచ్చిపోతే పోయిన దిక్కు లేదు. దాన్ని చూసిన మంత్రులు, అధికారులు కూడా పిల్లలు నేను పోయి చూసినా కదా ఎంత ముద్దుగున్నారంట పిల్లలు ఇద్దరు. పాపం వాళ్ళిద్దరు 5గురు చచ్చిపోయారు. ఆ ఇద్దరు ఆ అరుపులకు ఇద్దరు ముస్లిం పిల్లలు పోతే వాళ్ళు కూడా అలా యూత్, ఒకరు ఫిట్టరు, ఒక పిల్లగాడేమో ఆటో నడుపుకుంటా. ఆ పిల్లల అరుపులిని కిందాక పోతాయి. అది చూస్తే మొత్తం ఫర్నిచర్ ఉన్నది, కంప్లీట్ గోడ ఉన్నది అంతా. ఓదిక్కు అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఆ నైనీ బ్లాక్స్ రాష్ట్ర ఖజానాకు కథరేసేటువంటి కథ. నల్ల బంగారాన్ని మంచిగా స్కాములు చేసి అమ్ముకునేదేని ఇళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు. ఒక ఇద్దరు ఆంధ్ర మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్యలో పంచాయతీ కాడికెళ్ళి వాళ్ళిద్దరు ఆడిస్తున్న దాంట్లో మన తెలంగాణ రాజకీయంలో ఉన్నటువంటి టాప్ లీడర్సు మరి ఇలా ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఎవరెనక ఏం రాజకీయాలు ఉన్నాయో అవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. రోజుకి బయటపడుతున్నది. ఎవరి కుట్రలు ఎంతున్నది, ఎవరెంత దోపిడీ చేస్తున్నారు ఏందనే సంగతి, ఎవరు నీతివంతులు ఎవరు మోసగాళ్ళు అనేది
డెఫినెట్గా అది తేలుతుంది, తేలాల్సిన అవసరం ఉన్నది. జనం అది ఓ దిక్కు ఇటు 9కి సంబంధించిన అయితే, ఇంకో దిక్కు టెలిఫోన్ స్కామ్ అయితే అదైతే నాకైతే టెలిఫోన్ ట్యాపింగ్ది అదొక విచిత్రం అనిపిస్తుంది నాకైతే. ఇది ఏంది అసలు, ఈయన ఆడవాయికి వస్తున్నాడు, ఇన్ని రోజులేమో ఏం లేదు, ఓ దిక్కు హరీష్ రావు అంటే పబ్లిక్ అటెన్షన్ మొత్తము అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడే కాడికి వెళ్ళి తీసుకుపోయి ఇక్కడ ఈ పంచాయతీ కాడికి తీసుకొచ్చి పెట్టిండు. తీరా చూస్తే మావాడు వాళ్ళకి సంబంధించిన ఒక పేపర్ అయినా పొద్దుగాల మంచిగా ఏదో సూట్ పుట్ వేసి ఇట్లా ఎలివేటర్ల కిందికి దిగుతున్నట్టు, కాలేజీ పోతున్నట్టు పుస్తకం పెట్టి ఇక అది ఏం చదువు మరి ఆడ ఏం భాషలో చెప్తున్నారో మనకైతే తెలియదు చక్కగా, కానీ ఇంత ఆరువాట్ల తెలుగు భాషలో చెప్తున్నారో మనకు ఎరకలేదు. ఓకే సరే, ఏం కోర్సు చేస్తున్నాయి అని చేసుకుని ఏమన్నా దిమాగ్కు మంచిగా పెట్టి ఇంకా మంచిగా ఈ రిఫైన్ అయ్యి వస్తే మంచిదే, కానీ అది ఎక్కడనో డౌట్ వస్తుంది. అసలు ఏం జరుగుతున్నది అంతా. 2 రోజులు న్యూయార్క్లో ఎక్కడెక్కడనో తిరిగిండట, తెలియకుండా అబ్స్కాండ్ అయ్యిండని చెప్పి అతి సన్నిహితులతోని కలిసి తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి అని. ఈ మరి అట్లుండేది ఉంటే పర్సనల్గా 2 రోజులు రాహుల్ గాంధీ కదా ఇట్లా తప్పించుకొని ఓసారి తిరుగుతుంటారు వాళ్ళ లీడర్, అట్లా వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిండే అట్లా, అరే మీరు ఇట్లా కనపడకుండా ఓనర్ అబ్బాయి అని చెప్పని. లేకపోతే వెనకట గాలి మోటార్లలో బంగారము పైసలు గీసలు అన్ని పట్టుకొని స్పెషల్ పర్సనల్ జట్లలో పోయినట్టుగా అట్లేమన్నా మరి ఏమన్నా చేసుకుంటారా మనకు. వీళ్ళు ఏదంటే చేయగలుగుతారు. మసిబూసి మారేడుగాయ చేసుడు వీళ్ళకు బాయ్ హాత్ కా కేలే, ఎడమచ్చేది 12 చిటికెనేలు విషయాలు వీళ్ళకంతా. మనకు చూపించేది దుగ్నం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, వాళ్ళు అమ్మేది ఒకటి లెక్క. ఇప్పుడు ఇక్కడ చూడు, అసలు ఇన్ని రోజులు దీన్ని 2 సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ ఎంత సీరియస్ అయ్యే ఇష్యూ. ఈయన ఆడిపోయినప్పుడు ఇవి జరుగుతున్నాయి, మళ్ళీ ఒకరు కాకుండా ఒకరికి అవుతుంది. అసలు ఫస్ట్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని నాకు ఏడాది వరకు నాకు అర్థం. వీళ్ళంతా కుమ్మక్కైనరు. ఇదంతా వీళ్ళంతా నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు మొత్తుకున్నట్టు చెయ్యి అనే లెక్కలే ఉన్నది. ఆయన కొట్టేది లేదు, ఆయన మొత్తుకునేది లేదు. జనం మాత్రం పిక్చర్ లెక్క జనాన్ని చిత్రీకరించేటువంటి స్థాయిలో మాత్రం పోతుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదో ఆషామాషిగా చిన్న చిన్న పైసల గురించి కాదు వీళ్ళు మొత్తం జరుగుతున్నది. కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించిన అంశం. ఈవెన్ నువ్వు ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ది కూడా ఎన్నో సీక్రెట్లు ఉన్నాయి అలా. సంసారాలు పాడు చేసేటిది అన్నది ఒకటి పక్కకు పడేస్తే అసలు పైసలు, ట్రాన్సాక్షన్స్, బిజినెస్లు, బ్లాక్ మెయిల్ ఇవన్నీ విచ్చల విడిగా చేసి ఎక్స్టార్షన్, మామూలు ఎక్స్టార్షన్ కాదు, పవర్ ఎక్స్టార్షన్ కంప్లీట్ గా పవర్లోకి వచ్చేటందుకు వైట్ కలర్ అఫెన్సెస్ కన్నా ఘోరమైన అఫెన్స్ ఇది అనుకోరాదండి. వైట్ కలర్ అఫెన్సెస్ ఇవే కదా, సీరియస్ బ్లాక్ మెయిలింగ్, వాళ్ళ ఇన్ అండ్ అవుట్స్ కు లోపడిపోయి అది సీరియస్ క్రైమ్. సో ఇప్పటిదాకా ఇదన్నీ ప్రతిసారి జనాన్ని మేము అదే వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంక్వైరీలు చేసినట్టుగా వీళ్ళు వచ్చుడు, అదేమన్నది ఉట్టి పల్లి బఠానీలో ముచ్చట మాట్లాడి బయటికి పంపిస్తారని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుడు. నువ్వేం చేస్తావా అని చెప్పని వాళ్ళు ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు ఏ స్కామ్లు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంతా బాటంగా ఎందుకు మాట్లాడగలుగుతారు అంటే అన్లెస్ నువ్వు కన్విన్స్ కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిను బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఒకటి అయినప్పుడే అటువంటి మాటలు వస్తాయి. లావాదేవీల పంచాయతీలు కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ పైసలు ఇచ్చుంటారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇన్ని రోజుల నుంచి కాముషిగా ఉండి ఇప్పుడు జరగాల్సిందే, కానీ ఇప్పటికే వాళ్ళు బొక్కలు ఉండాలి కదా. చిన్నదైతే తీసుకపోయి అరెస్టులు చేస్తారు. ఈయన రెడ్ హ్యాండెడ్ గా ఎన్ని దొరికినా కానీ ముఖ్యమంత్రి చాతగాని ముఖ్యమంత్రి అనుకుంటలేను, కానీ వీళ్ళకి లావాదేవీలు జరిగినాయి, వీళ్ళు పైసలు వీళ్ళు కూడా తిన్నారు. కానీ పబ్లిక్ను పిచ్చోలను చేసి వీళ్ళు ఏమన్నా పెద్ద ఎత్తున అక్కడేమన్నా ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన అంశము, ఈ అవాలా కథలు ఇంకేమైనా చేస్తున్నా మనకైతే ఎరకలేదు. అది కొద్ది రోజుల తర్వాత బయటపడుతుంది, ఇవన్నీ బయటపడతాయి. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు రేవంత్ ఉచ్చులో పడుతుందా, లేకపోతే కావాలనే ఏమైనా గేమ్ ఆడుతున్నా అనుకోవచ్చా? ఎట్లా మీకేమనిపిస్తుంది? నాకు వీళ్ళందరూ ఒకటే అనిపిస్తుంది, ఈ రాజకీయ కులం మొత్తము ఈ పవర్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ప్రస్తుతం ఉన్నట్టు ఇదంతా దోపిడి కులం అంతా ఒకటే తాను బట్టాలనే లెక్కలే ఉన్నాయి నాకైతే క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఈయన రేవంత్ దగ్గర నిజాయితీ ఉండేది ఉంటే అసలు ఈ కేసు ఎప్పుడో బుక్కల వరాలి వీళ్ళందరినీ ప్రాపర్ గా జరగాలి కదా. ఇంత డ్రాగ్ చేసుడు ఇది ఎక్కడ కథ ఇది. సో మళ్ళీ తీసుకపోయి అటు ఇటు చేసి ఇంతకుముందు ఒక కేసు తీసుకపోయి ఢిల్లీలోకి ఉపయోగప్పినట్టుగా లెక్క ఉంటుంది ముచ్చటంతా. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అంతా కలిసి ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దీని అంతా ప్రతి దానికి సూత్రధారి ఎవరా అంటే మేఘా కృష్ణారెడ్డి అనుకుందాం సపోజ్. ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఈ మేఘా కృష్ణారెడ్డి అంటేనే బీజేపీ వాళ్ళకు దగ్గర బీజేపీ వాళ్ళకు పైసలు ఇచ్చిండు, బాండ్లు ఇచ్చిండు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు పైసలు ఇచ్చిండు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇచ్చిండు. 3 పార్టీలు నడుపుతున్నది వాళ్ళే. ఈయన రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో ఇదానిని అడ్డగోలుగా మొత్తుకుంటాడు, మొత్తం దేశాన్ని దోపిడీ చేసిన దొంగ అంటాడు, మైనింగ్ దొంగ అన్ని అన్నాడు. ఫ్యాక్ట్లే అన్ని కరెక్టే, కానీ ఈడికి వచ్చినాక నువ్వు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమో నీ ముఖ్యమంత్రి ఇక్కడ ఇస్తుండు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా గంతే, ఈయన కూడా గంతే, అందరు గంతే అన్నాడు కదా. పబ్లిక్ తెలంగాణ యువతరానికి ఉద్యోగాలు ఇవ్వకుండా సర్వనాశనం చేసి ప్రజలను పేదోళ్ళని చేసి బిచ్చగాళ్ళని చేసి వీళ్ళు మాత్రం ఊరేగుతున్నారు.
ఈ పిచ్చి మాటలు చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి మీడియాను ఉపయోగించుకొని ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి డిస్టర్బ్ చేసి పడేస్తారు ఎక్కడికక్కడికి. ఆ రాష్ట్ర మాహోల్ను మొత్తం కింది మీద చేసేసి దాంట్లో మళ్ళీ ఓరుకోరి ఛాలెంజింగ్లు చల్ మై తీసుకుమారుతూ అంటే మై పచ్చిసుకుమారుతూ అని, ఇది నా ఆత్మాభిమానకు సంబంధించినటువంటి అంశం ఒకరు, నేను ఇలా లేనని ఒకరు, ఇవన్నీ డ్రామాలు. అసలు ఇష్యూస్ ఏమో నీకు ఫ్రంట్ పేజీలు ఎక్కడ కనబడాయి, ఇవే కనబడతాయి. ఈ డిస్టర్బెన్స్లల్లో ఇది నేను అనుకుంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంటుంది. ఇది తెలుస్తుంది పబ్లిక్ మాత్రం క్లియర్ కట్గా. దీని వెనక ఏమున్నది అనేది ఒక వారం 10 రోజులు తెలిసిపోతుంది. కానీ ఏమి లేని దగ్గర ఈ అంగులు ఆర్భాటాలతోని అడ్వర్టైజ్మెంట్లతోని కొన్ని 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు వృధా చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో టీఆర్ఎస్ ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా చేసినో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఒక అంతర్గత కలహాలు, అంతర్గత కుమ్ములాట్లు చాలా బలంగా ఉన్నట్టు కనబడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులను పరోక్షంగా వివిధ రకాల మాధ్యమాల ద్వారా టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతోంది. దీనిలో గతంలో కొండా సురేఖ అంశం మనం చూసినాం, పొన్నం ప్రభాకర్ అంశం చూసినాం, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు అంశం చూసినాం, డిప్యూటీ సీఎం అంశం చూసినాం, కోమటిరెడ్డి అంశం చూసినాం. అంటే ఏ మంత్రిని కూడా వదిలిపెట్టకుండా ఆ మంత్రులకు ఒక రకమైనటువంటి బురద రాస్తున్నట్టుగా కనబడుతోంది. దీనివల్ల రేవంత్ రెడ్డి జరిగేటువంటి ప్రయోజనం ఏమై ఉండొచ్చు? అసలు అందరినీ ఇన్సెక్యూర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక్క దగ్గరికి రానియకుండా చేసి ఇన్సెక్యూర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. డిస్టర్బ్ చేసేసి ఈ డిస్టర్బెన్స్ లా వీళ్ళే చక్కగా లేనప్పుడు ఆయన నాయకత్వానికి ఏమైనా ఎసరైతుంది అనుకునే భయపడుతుండే ఏమో నాకు తెలియదు. కానీ అటువంటి సందర్భాలు ఏమైనా, ఎందుకంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ఒక క్వశ్చనింగ్ జనం లోపల, ఒక నిరాశ, నిస్పృహ, అసహనం ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద. అంటే ఎట్లయితే రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు, ఈ ఒక దుర్మార్గ పాలన అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యువతరం చాలా మంది ఉండే. మన బొట్టలో సరేలే అంతకుముందు చంద్రబాబు వెంబడి తిరిగిండేమో, తిరిగిండు, అట్లీస్ట్ చలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఆయన కూడా పేదింటికి వెళ్ళి వచ్చిండు కనుక బాధలు ఎరిగిన వాడు భేదం ఎరిగని వాడని నేను కూడా అనుకున్నా. కానీ ఆయన బాధలు ఎరిగినవి మర్చిపోయిండు, భేదము ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన. అది చాలా క్లియర్గా కనబడుతుంది లీడర్షిప్లో. సో అవన్నీ అస్సలు ఆయన వచ్చిన మూలాలన్నీ పక్కకు పడేసి కేవలం అధికారం అనే దాంట్లో ఇప్పుడు ఆ వ్యతిరేకత అనేది గ్రౌండ్కి వెళ్ళి ఉన్నది కాబట్టి ఎవరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి అది ఒక్క దగ్గర పోలరైజ్ కానియకుండా చేసేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొండా సురేఖ డాక్టర్ చాలా అవుట్రైట్గా ఓపెన్గా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేసుకుంటా ముఖ్యమంత్రి కుటుంబాన్ని, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దాడి చేసింది. కానీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం లూట్ చేస్తున్నారో చాలా స్పష్టంగా చెప్పింది. చాలా 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 ఘోరంగా మాట్లాడింది, చాలా ఘోరంగా చెప్పింది. చెప్పినాక కూడా ఆమెను కూడా ఏం చేయలే. కానీ అట్లా పగ్గాలు పట్టుకొని కూర్చున్నాడు. తిట్టింది పాటు నాకేమున్నా శరమా పాడ అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు ఆయనకు. తిడితే ఉండని అన్నట్టుగా. మరి పైనకెళ్ళి కూడా నడుస్తున్నాయా? ఇప్పుడు పైన మాత్రం ఢిల్లీకి ఇది మంచిగా క్యాష్ కౌ, తెలంగాణ అనేది క్యాష్ కౌ. ఇప్పుడు ఇక్కడ పోయి ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, దుబ్బలేదు మన లేదు, దాన్ని పెద్ద మార్కెటింగ్ చేసి కథ పెట్టి రియల్ ఎస్టేట్ కథ చేసుకొని మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, ఏం సంగతి అనేది ఇమ్మీడియట్గా చెప్పే సిచ్యువేషన్ లేదు. కానీ ఏదో నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకు మంచి జరిగేటువంటి వాతావరణం ఉన్నదని మాత్రం నాకైతే కనబడతలేదు. కానీ గతంలో దావోస్ 2025 కాన్ఫరెన్స్లో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్ఫరెన్స్లో దాదాపు 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు. దానికి సంబంధించి చాలా పెద్ద ప్రచారం చేసుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. రైజింగ్ తెలంగాణ అనుకుంటా పెద్ద ఎత్తున చేసుకున్నాడు. మొన్న రీసెంట్ జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో కూడా దాదాపు 5.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. దాన్ని కూడా ఏ విధంగా ప్రచారం చేసుకుని మనందరం కూడా చూసినాం. సో అలాంటి ప్రచారం ఏదైతుందో ఇప్పుడు మొన్న జరిగినటువంటి దావోస్లో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారు? అసలు పెట్టుబడులు రాలేదా, ఏదో వచ్చాక ప్రచారం చేసుకోలేకపోతున్నా? దీనికి ఏమన్నా సింక్ అవుతుందా, మీకు ఏమన్నా తెలుస్తుందా? ఏం సింక్ అయితే లేదు. లాస్ట్ టైంకి ఇప్పటికీ అసలు ఏం సింక్ అయితే లేదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇన్ని వస్తున్నాయి, ప్రామిసెస్ ఇవన్నీ అన్ని ఉన్నాయి కదా, అప్పుడే క్రిటిసిజం వచ్చి అన్ని డొల్ల కంపెనీలు అగ్రిమెంట్ లేవు, మన లేవు అని వాళ్ళ సంబంధించిన కంపెనీలు అన్నారు. అంతే కదా, వాళ్ళే ఇక్కడో పేరు అక్కడో పేరు పెట్టి అలా ఒక 10 మంది కూడా లేరు, వాటిని కూడా పెద్ద పెట్టి అలా 1,000 కోట్ల ట్రాన్సాక్షన్ లేనోడు 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ యాడికెళ్ళి తీసుకొస్తాడు, యాడికెళ్ళి పెడతాడు అనేది కూడా లాస్ట్ టైం జరిగింది ఇదంతా. సో ఇదంతా ఒక బక్వాస్ కథ ఇదంతా. నేను అనుకునేది ఒకవేళ నిజంగా వీళ్ళకు ఉండేది ఇప్పుడు వాళ్ళు చెప్పారు 1,78,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ టైం 2025లో ఇక్కడికి వచ్చినాయి అని చెప్పని అగ్రిమెంట్స్ అయినాయి అని చెప్పిండ్రు. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 49,500 ఉద్యోగాలు అని అన్నారు. ఏ కంపెనీలో ఏం ఎక్విప్మెంట్ ఎక్కడ ఏం జరిగింది అనేది వైట్ పేపర్ ఇవ్వాలి కదా.
1 year నువ్వు 1 year లాస్ట్ టైం చెప్పినావు కదా, ఒక 1 year లో ఎన్ని వచ్చినాయి? 1,00,000 కోట్లు వచ్చినాయా? 75,000 కోట్లు వచ్చినాయా? 50,000 ఎన్ని రాని అన్ని మొత్తం ఇగో పలాని కంపెనీ, పలానోడు, పలాని ఇన్వెస్ట్మెంట్, ఇగో గిన్ని పైసలు, గిన్ని రూపాయలు, గిదినికి అయింది అని చెప్పని ఎక్కడో దగ్గర లెక్క ఉండాలి కదా. ఆ లెక్క ఎక్కడన్నా చూపించిన పాపన పోయిన రాయిల్లు ఎక్కడ చూపించాలి? ఎంతసేపు గాలిలో మెడలు ఇగో కుక్కకు బిస్కెట్ వేసి ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తుంటే మనం చూసి దానికి ఆశకు పడి అది వాని చేతిలో బిస్కెట్ కూడా కాదు, చిన్న అది అట్టపెట్ట పట్టుకొని లేపినట్టున్నది, తెలియకుండా జంపింగ్ చేసినట్టు మనలో అందరం మనం చేస్తున్నాం. ఒకవేళ నిజంగా అది ఉండేది ఉంటే ఆ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? యాడున్నాయి? ఎంతమందికి ఇచ్చారు? 4,000 ఉద్యోగాలు ఇచ్చినవా? నేను లాస్ట్ టైం కూడా ఒక 6 నెలల కింద కూడా చెప్పిన, ఎక్కడో చూపి బై జరా, నువ్వు చూపి మాకు జనంకైతే తీసి ముంగడ పెట్టు, ఉట్టి బక్వాస్ మాటలు, అబద్ధాల పుట్టగా మిగిలిపోకు నువ్వు అని చెప్పని, ఉట్టి బక్వాస్ బోకస్ మాటలు మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ అది ఉండేది ఉంటే చూపించాలి కదా. ఓకే, ఇప్పుడు సమ్మిట్ దాంట్లో ఇదేందో ఇది కొంచెం చూడాల్సిన అంశమే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా బయటకు వస్తుంది, ఇంకా 4 రోజుల తర్వాత అసలు మొన్న జరిగిన కథ ఏంటిది, ఏం సంగతి ఏంటిది అనేది కూడా బయటకు వస్తుంది. ఈ డొల్లా కంపెనీలతోటి కూడా ఎందుకు ఈసారి పెద్దగా అగ్రిమెంట్లు ఎందుకు చేయించలేకపోయింది అనేది కూడా బయట పడుతుంది. ఇంకోటి అంతా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మరి అది ఇంటర్నల్ అన్నడా బయట అన్నడా చూడాలి. కానీ మొత్తం లోకేష్ తోటి ములాఖాతులు, చంద్రబాబు నాయుడుతో ములాఖాతులు, అదే ఈ మీటింగ్లు ఏంది, ఈ మీటింగ్ల సారాంశాలు ఏంటి, అసలు వీళ్ళు తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు? ఆడ ఖమ్మంలో పోయి మొత్తము తెలుగుదేశాన్ని ఇక్కడ లేకుండా చేసినటువంటి పార్టీ గద్దెలు ఇక్కడ లేకుండా చేయాలని. అరే వీళ్ళు దమాకుందో లేదో నాకు అర్థమైతే లేదు. ఆ పార్టీ కాదు అనుకున్నది, తెలంగాణ జనం అనుకున్నారు. ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం జెండాలు ఉండదు ఇక్కడ అనేది జనం అనుకున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలకు సంబంధించినటువంటి, ఆంధ్ర దోపిడీ చేసినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలను వాళ్ళని ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ప్రజలు చేసిర్రు ఆ పని. నువ్వేదో పార్టీలకు ఆపాదించినట్టుగా చేసి కథ పెట్టి నువ్వు వాళ్ళ జెండా గద్దెలుగా తెలంగాణ అస్తిత్వ పోరాటాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టినే ఇట్లా మాట్లాడిన నీకు నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను నేనైతే చాలా క్లియర్గా. సో వీటి వెనకాల అసలు కుట్రలేంటి? గడికోసారి ఎన్టీఆర్ విగ్రహాలని మాట్లాడు ఇక్కడిది అంటే తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నం, 100 తాడి చెట్ల లోపల తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈరోజు నేను ఒక దిశలో ఒక ఆర్టికల్ కూడా చదివాను, దిశలో ఏదో పేపర్లో. దానిలో చాలా స్పష్టంగా ఉంది, మున్సిపల్ బరిలో స్వేచ్ఛ, వాళ్ళ సొంత పేపర్ స్వేచ్ఛలో వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి సంబంధించిన పేపర్ అంటారు కదా, దానిలో చాలా స్పష్టంగా ఉన్నది. మున్సిపల్ బరిలో టీడీపీ మంత్రాలు జరుపుతున్నటువంటి చంద్రబాబు అంటే టీడీపీ పోటీ చేస్తుంది మున్సిపల్ ఎన్నికలు అనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది ఎటు దారితీసే అవకాశం ఉన్నది? ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు టీడీపీ కానీ తెలంగాణలో ఇప్పటివరకు పోటీ చేయలేదు. కానీ సడన్గా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడము, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అటు లోకేష్తో మీటింగు, చంద్రబాబుతో మీటింగు, ఇదంతా ఏదో గందరగోళం నడుస్తూ కనబడతలేదా మీకు తెలంగాణ రాష్ట్రంలో? నాకు ఒక చిన్న అంటే నేను ఈ అంశం మీద నేను ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదు, కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తున్నది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి, చంద్రబాబు అండ్ నరేంద్ర మోడీ చేతుల తోలుబొమ్మలే ఆడిస్తున్నారు వాళ్ళు. మన వెనకట ఊళ్ళలోకి వస్తే ఇటు దారం ఇటు ఉంటే చెయ్యి ఇటు పోతుంది, కాలు ఇటు పోతుంది, ఇట్లా చూసినావా? సేమ్ అట్లా ఈయనను ఆ ఓటుకు నోటు కేసులు ఎక్కడ ఈయన ఇరికిచ్చారు. అయితే ఈయన తనను తాను సేవ్ చేసుకుంటేందుకు రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆత్మవంచన చేస్తుండేమో వాళ్ళ దగ్గర అనేది నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. లేకపోతే ఇంత దిగజారుతాడని అయితే నేను ఊహించలే. నాకు రేవంత్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ నేను ఇట్లా ఊహించలే. ఆయన ఎక్కడో ఇవన్నిటిని ఇవన్నీ ఎక్కడో ఆయన ఆడిస్తున్నాయి అనేది మాత్రం నాకు చాలా వీటిని అడ్డం పెట్టుకునే ఇలా ఇక్కడ యూటీకి అయినా కానీ ఆయన ఇక్కడ ఆంధ్రోళ్ళ ప్రయోజనాలు, ఆంధ్రోళ్ళు అంటే నేను నార్మల్ ఆంధ్ర బతకొచ్చినతో మనకి ఎప్పుడు పంచాయతీ లేదు. పెట్టుబడిదారు వర్గాలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి కాంట్రాక్ట్స్ కూడా ఆంధ్రోళ్ళు చేసుకుంటా ఇక్కడ వాళ్ళ మీద దోపిడీ పెత్తనం చేస్తారు చూసినావా? ఇప్పటికీ మన కాంట్రాక్టర్లకు చిన్న సబ్ కాంట్రాక్టర్లకు వీళ్ళకు బిల్లులు రావు, కానీ వాళ్ళకు మాత్రం వస్తున్నాయి చూసినావా? ఇక్కడ నార్మల్ కాలేజీ ఫీజులు వస్తలేవు, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు పెన్షన్స్ వస్తలేవు, వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీలు కావచ్చు, ఎంప్లాయీస్కి ఇటువంటి వస్తలేవు. కానీ ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు అవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ జరుగుతున్న నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కంప్లీట్గా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతులల్లో ఇక్కడ వచ్చి ఆధిపత్యం చేయాలనుకుంటున్నటువంటి ఉత్తర హిందుస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళ చేతులల్లో బందీ అయిపోయి ఉన్నాడు. ఈ బందీ అయినటువంటి వ్యక్తితోటి, ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతోటి తెలంగాణ విముక్తి అయితే తప్ప ఈ తెలంగాణకు భవిష్యత్తు లేదు నా దృష్టిలో. సో క్లియర్ కట్గా ఓటుకు నోటు దాంట్లో వీళ్ళ ఫేస్ సేవింగ్ చేసేందుకు తెలంగాణను ముంచుతున్నారు వీళ్ళు. నాకు చాలా క్లియర్. రేవంత్ రెడ్డి బలైతున్నట్టే చంద్రబాబు కూడా బలైనట్టే కదా.
ఎవరు కూడా ప్రధాన నిందితులే కదా ఓటుకు నోటు కేసులో. అందుకనే ఇద్దరు ఫేస్ సేవింగ్, ఇద్దరు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టున్నది ఇప్పుడు ఫేస్ సేవింగ్. అందుకని నరేంద్ర ఇప్పుడు వాళ్ళైతే డైరెక్ట్ భాగస్వామి కదా, ఈయన డైరెక్ట్ భాగస్వామి కాదు కదా. బీజేపీ తోటి సెంటర్ లో ఆయన డైరెక్ట్ ములాఖాత్ అయినాడు కదా. చంద్రబాబు నాయుడు ఇస్ నథింగ్ బట్ బీజేపీ ఇప్పుడు. అవును, ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఆయన శిష్యుడు, వీళ్ళిద్దరు ఒకటే దాంట్లో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు కాపాడుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన సేవ్ చేస్తున్నట్టున్నాడు అక్కడ నుంచి ఆ ములాఖాత్తో సేవ్ చేస్తాడు. అందుకనే బడే బాయ్ చోటే బాయ్ ఈ సంబంధాలు కథ, ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీ పోయో మాట మాట్లాడతాడు, ఊర్ల కోసం ఓ మాట మాట్లాడతాడు. ఈయన ఇప్పుడు అంత లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఈయనకు బంధుత్వము సుట్టరికము ఉన్నదో లేదో నాకు ఎరకలు, కానీ బంధుత్వము కులం అయితే కాదు. కానీ ఇప్పుడు కమ్మోళ్ళు వాళ్ళ సెగ్మెంట్ అనుకుంటున్నట, ఈయన మావోడని అనుకుంటున్నట. ఇదంతా అంటే జనరల్ గా కమ్యూనిటీ వైజ్ చూస్తే ఈయన ఇక్కడికి టీడీపీని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు టీడీపీ గురించి ఎందుకు మాట్లాడాలి ఇక్కడ? తెలుగుదేశం అనేది తెలంగాణ వ్యతిరేకం చేసినటువంటి పార్టీ, ఇక్కడ తెలంగాణ వాదుల మీద కేసులు పెట్టినటువంటి పార్టీ, ఇక్కడ తెలంగాణ అంటే మా బోటలను కూడా అరెస్ట్ చేసినటువంటి, అంటే మేము ఓటని మేము బంధుకని ఎప్పుడు అనలే కదా. మా బోటోలము డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నటువంటి చాలా మందిని హత్యలు చేసినటువంటి కిరాతకుడు కదా చంద్రబాబు నాయుడు, నీచుడు. అటువంటి చేతిలో నేను అంతకుముందు ఉండే కదా. ఇప్పటికీ నువ్వు ఆయన ఏది చెప్తే అది నడిపిస్తున్నావు కదా. నువ్వు కూడా తన ఎంబడి ఉండవు గన్మెన్ లెక్క నువ్వు కూడా గన్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా తిరిగినావు కదా. మనం ఉద్యమాలలో తిరిగేటప్పుడు మన అసొంటోళ్ళ మీద చాలా మంది మీద వాళ్ళు అవన్నీ చేసిన వాళ్ళు కదా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా నువ్వు తెలుగుదేశం జెండాలు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నావు అనే ఆలోచన ఉన్నదంటేనే నువ్వు పచ్చి తెలంగాణ వ్యతిరేకము. నీ నరాలల్లా ఆంధ్ర ఆధిపత్యాలకు సంబంధించినటువంటి బ్రోకరిజం నీ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల ఉన్నది కాబట్టికనే ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీని బొందబెట్టినటువంటి వాళ్ళను, అంటే తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన తెలంగాణ ప్రజలు వాళ్ళను వాళ్ళ అస్తిత్వం లేకుండా చేసేటువంటి ఆలోచనను స్ప్రెడ్ చేస్తున్నావు. అంటే తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతుల కీలుబొమ్మ, చంద్రబాబు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ చేతుల్లో ఆయనే కీలుబొమ్మ కాబట్టి తెలంగాణకు మాత్రం మంచి రోజులు లేవు. సర్వనాశనం చేసేందుకు ఆంధ్ర కావచ్చు, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి ఇక్కడ వాళ్ళ భూముల మీద ఆధిపత్యం చేసి మన భూములు కొనుక్కొని దీని భవిష్యత్తులో యూటీ చేసుకొని హైదరాబాద్ మీద కన్నున్నది వాళ్ళకు. ఎందుకు ఈ చర్చ బలంగా జరుగుతుంది? ఈ మధ్యలో ఎక్కడ సమావేశాలు జరిగినా కానీ హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారు అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతుంది. అంటే దీని మూలాలు ఎక్కడ పడ్డాయి అనుకోవచ్చు? 100% ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి హైదరాబాద్ మీద కన్నున్నది. అంతకుముందు మద్రాస్, లేకపోతే ఫస్ట్ ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు పేదల గురించి చెప్తలేను నేను. వాళ్ళు ఇంతకు ముందు కూడా మద్రాస్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మద్రాస్ మాకు కావాలని అంటే చల్ పోరా అని చెప్పని ఎట్లయితే తిల్లగొట్టారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడు, హైదరాబాద్ మాదే మెయిన్ లేకుండా మీరెవరు అని మాట్లాడతారు వాళ్ళు. ఎవరు నాయన 400 పైన ఏళ్ళ పైన చరిత్ర ఉన్నది రా అయ్యా, ఇక్కడ వజ్రాల దందాలు నడిచేది రోడ్ల మీద, ఇక్కడ పెద్ద వేల కొద్ది ఇండస్ట్రీస్, ఇక్కడ సైరన్ మూతలతోటి సైరన్ కూతలతోటి సైకిల్ మూతలతోటి సైకిల్ గంటల, అది తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ కూడా నానుడు. అది అన్ని ఇండస్ట్రీస్ ఉండే ఇక్కడ. నువ్వు ఏ ఏరియాకు పో, కొత్తూరు పో, కాటేదాన్, ఇవన్నీ ఫతే నగరు, సనత్ నగరు, ఇవన్నీ పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్స్. చంద్రబాబు వచ్చి దీన్ని అంతా సర్వనాశనం చేసి వదిలిపెట్టింది కదా. ఇలా వాళ్ళు మొత్తం ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ వెదర్ మంచిగా ఉంటుంది, వాళ్ళు ఆడిపోతే ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఆడికి పోలేరు వాళ్ళు. ఇంతెందుకు మంది ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి ఇక్కడికి వస్తారు కదా, పవన్ కళ్యాణ్ కూడా వారానికి 2 రోజులు ఇన్నే ఉంటాడు కదా. అసలు ఆంధ్రప్రదేశ్ అడగాలి, అరే మీరు మొత్తం ఇక్కడ ఉండరు అబ్బాయి, మీ టికానా హైదరాబాద్ ఎందుకు ఉంటుంది? హైదరాబాద్లో ఏం పని మీకు? విజయవాడలో ఉండుండ్రి, లేకపోతే ఇంకెక్కడన్నా కాలేజీలు పెట్టుకోర్రి, ఆడ చదివిపిరు మీ పిల్లలను. హైదరాబాద్లో మీకేం పని రయ్యా? సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. కనుక దీన్ని కూడా యూటీ చేస్తే వాళ్ళు సేఫ్ అవుతారు. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని నుండి మనం హైదరాబాద్ ధనంను దోసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వెదర్ను ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు. ఈ వాతావరణంలో మొత్తం వాళ్ళే కబ్జా చేయాలనే ఆలోచన. ఇవాళ కొంతమంది నార్త్ ఇండియాకి వెళ్ళి కొంత ఇన్ఫిల్ట్రేషన్ కూడా జరుగుతున్నది, సాఫ్ట్వేర్ రూపకం కావచ్చు అట్లా. అందుకే కదా ఇక్కడ 80% ఇక్కడ ప్రైవేట్ ఉన్నటువంటి ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ నీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో కూడా 80% తెలంగాణ వాళ్ళకు రిక్రూట్మెంట్ జరగాలని కదా. ఇప్పుడు వీళ్ళు కూడా గదే కదా పెట్టింది కానీ అమలు చేస్తలేరు. అది చేసేది మన పంచాయతీ లేదు కదా. కానీ ఇలా మనోళ్ళు మళ్ళా గదే ఏ ఆఫీస్లో చూసినా ఎక్కడ చూసినా ఊడ్చేటోడు, తూడ్చేటోడు, మంచిళ్ళు అందించేటోడు, చెప్పులు మోసేటోడు నౌకర్లే ఉన్నాయి. మన బండలు చూసేటోళ్ళే మనమే ఉన్నాయి, గవే అవుట్ సోర్సింగ్ పనులు ఉన్నాయి.
ఒరిజినల్గా మనకు రావాల్సినటువంటి వాటా వస్తలేదు. మనోళ్ళు చదువుకున్నటువంటి దాంట్లో వాటాలు వస్తలేవు, ఎందుకంటే వాళ్ళ కంపెనీలు అయిపోయినాయి. సో అట్లా అది కూడా జరగాలి కదా. ఎక్కడ నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఒక 10 కంపెనీలలో మేము 80% తెలంగాణ వాళ్ళకే, నువ్వు కులాలు పక్కకు పెట్టుకొస్తే 80% తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నట్టు ఎక్కడ ఉన్నాయా? లేదు, ఏం లేదు కదా. అవును, లేదు. ఉంటే వాళ్ళు చూపించాలి. అవును, ఏం లేదు, వాళ్ళు చెప్పారు అంతనే. ఒకవేళ అది ఉండే పంచాయతీ లేదు వాళ్ళతోని. అందుకని హైదరాబాద్ మీద కన్నేసి వీళ్ళు ఏంటంటే తెలంగాణ, ఈ హైదరాబాద్ను మిగతా తెలంగాణ ప్రాంతానికి ఇది రెవెన్యూ వచ్చేటువంటి ప్రాంతం. అదేదో వాళ్ళ అయ్య జాగిర్ అయినట్టు మొన్నటిదాకా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అయ్యేటప్పుడు ఇదే భాష మాట్లాడారు, మార్వాడి ఉద్యమం అప్పుడు ఇదే భాష మాట్లాడారు. సో పక్కా ఇది ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక చేసుకొని హైదరాబాదు తెలంగాణ గుండెకాయ, ఆ గుండెకాయను కోసే ప్రయత్నం చేసి మిగతా తెలంగాణను సంపాలనే ప్లాన్లో భాగమే ఇదంతా. వానికి ఏమన్నా తెలంగాణ సంపద వాళ్ళు మొదటి నుంచి అదే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కదా. దాంట్లో వీళ్ళు ఇంటి దొంగలు, ఇటువంటి వాళ్ళందరూ ఇంటి దొంగలు. అందుకే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేసి, అవుటర్ రింగ్ రోడ్ వేసి, దీన్ని అన్ని మున్సిపాలిటీస్ అన్ని చిన్న కథ పట్టేసేసి, లేకపోతే ఇంతగానం ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఇప్పుడు సపోజ్ నువ్వు వాళ్ళకు అదే ఒక ఆయనేమో పన్నుకు నొప్పి అయితే కాలుకు ముళ్ళు కుడితే పంటితో ఈ అమ్మ ఇంత ఆత్మవంచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏందిరా అయ్యా మీకు? కాలుకు ముళ్ళు అయితే చేతితో తీస్తారు, ఇంకో ముళ్ళు పెట్టి తీస్తారు, సూది పెట్టి తీస్తారు, షాక్ పెట్టి కోస్తారు, బయట తీస్తారు. నువ్వు పండ్లతో తీస్తా అని మాట్లాడుతున్నారంటే నీ భావాజాలము మీది ఎంత దరిద్రమైన భావాజాలము, ఎంత దరిద్రమైన ఆత్మవంచన. మీరు ఓట్ల గురించి ఏదైనా తింటారని అయినా మీరు పెండ కూడా తింటారని ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన కూడా గదే కాడికి వచ్చిండు, విగ్రహాలు పెడతా, అమీర్పేటలో నేను ఎన్టీ రామారావు విగ్రహం పెడతా, ఏం పని చేసిందని చెప్పి ఎన్టీఆర్ విగ్రహం పెడతావు. ఇక్కడ చెప్తాం మీకు భవిష్యత్తులో చాలా ఉన్నది, ఆయన కథ చాలా ఉన్నది, రేవంత్ రెడ్డి కథ చాలా ఉన్నది. కానీ వీళ్ళు కూడా కదే జోకుడు, మొత్తం జోకుడు. తెలంగాణ పరువును హైదరాబాద్ నడి బజార్లా తీస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికీ మళ్ళీ విగ్రహాలు పెడతారట. అంటే ఒక ఆయన అట్లా, ఒక ఆయన ఇట్లా, భాషల కొద్దిగా చేంజ్ ఉండొచ్చు, భావం మాత్రం ఒకటే. ఏంటంటే తెలంగాణలో పిచ్చోళ్ళు ఆంధ్రోళ్ళు మాత్రం మంచిగా చేసుకోవాలి. ఈ ఆంధ్రోళ్ళు ఇప్పుడు నేను కూడా వాళ్ళు అంటున్నా, మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఈ గాలి పీలుస్తున్నారు, ఈ నీళ్లు తీసుకుంటున్నారు, అన్ని ఇక్కడ అస్తిత్వానికి మీరు కూడా ఒక భాగం అనుకున్నప్పుడు మీరు కూడా ఇక్కడ వాళ్ళని గౌరవించేటువంటి సంస్కారం ఉండాలి కదా. మీరు అట్లా కాకుంటే ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా తిన్నింటి వాసాలు లెక్క తలగబెడుతున్నారు. అలా తలగబెట్టే దాంట్లో కాగడాలు ఇచ్చి నిప్పు పెట్టేది ఒకరు కేసీఆర్ రూపంగా, ఇంకోరేమో రేవంత్ రెడ్డి రూపంగా ఉన్నారు ఇక్కడ. మరి మన బతుకులు ఏం కావాలి? తెలంగాణ 1200 మంది చచ్చిపోయింది దేనికి? 369 మంది చచ్చిపోయింది దేనికి? ఇవాళ చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోయారు? ఇక్కడ నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోయారు? రైతుల ఆత్మహత్యలు ఎందుకు చచ్చిపోయినాయి? ఎందుకు జరిగిన రైతుల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? నక్సల్ మూవ్మెంట్లో పోయి చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? యువతరం ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవాళ ఎందుకు గాంజాయిలకు, మందుకు ఎందుకు అలవాటు అవుతున్నారు చదువుకున్నటువంటి పిల్లలు? చాలా ఘోరం, చాలా అన్యాయం. ఇటువంటి వాళ్ళు చేస్తున్న దాంతోటే ఇలా రిజల్ట్ ఏమవుతున్నాయంటే తెలంగాణ ప్రజలకు ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి లేదు. ఇలా కాలేజీలలో కూడా సబ్స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ బంద్, కాలేజ్ బంద్, అన్ని యూనివర్సిటీస్ బంద్, రిక్రూట్మెంట్ లేదు, అడ్డమైన చదువులు పెట్టేసేసి వాళ్ళకేందంటే వాళ్ళ ఆత్మ క్షోభించి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక యువతరం ఇలా నిరుద్యోగ యువతరం ఆత్మహత్యలు చేసుకునే స్థాయి దాకా పోయిందంటే వీళ్ళు ఫాల్తూ పాలన. చంద్రబాబు ఎజెండాను రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుండ అనుకోవచ్చా? 100% దాంట్లో డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఆత్మవిమర్శ చేసుకుని అసలు ఎందుకు మాట్లాడుతుండో, ఎందుకు రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటుండే ఆయన? ఎందుకు తెలుగుదేశం జెండా ఇక్కడికి, తెలుగుదేశం జెండాను లేకుండా చేసినటువంటి పార్టీలది అటువంటి ఆలోచనను బొందబెట్టాలి అని చెప్పనే భాష ఎందుకు వస్తున్నది? తెలుగుదేశంకు తెలంగాణకి ఏం సంబంధం? చంద్రబాబు ఎజెండాను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తే మరి ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు ఏం అనలేకపోతున్నారా, ఏం చేయలేకపోతున్నారా? ఎక్కడి కాంగ్రెస్ అబ్బా, అది ఇట్ ఈస్ నోబడీ పార్టీ, ఇట్ ఈస్ నోబడీస్ పార్టీ, ఇట్స్ ఓన్డ్ బై నోబడీ. కాంగ్రెస్ కాంగ్రెస్ అది కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా ఈ అంశాలు. ఇప్పుడు నేను అనద్దు కానీ కోర్ కాంగ్రెస్ వాళ్ళందరూ పాపం అది కోర్ లేదు, అదంతా బేకార్ కాంగ్రెస్ అయిపోయింది. అది కాంగ్రెస్ కోర్ ఎక్కడది, మన ఎక్కడిది? వాళ్ళు కూడా ఇంత పైసలకు అలవాటు పడ్డారు, పదవులకు అలవాటు పడి వాళ్ళకి అక్కడికే సంతృప్తి పొందుతున్నారు. కానీ దీనిలో అంతా ఒకటి ఏంటంటే ఢిల్లీకి పైసలు కావాలి, రాహుల్ గాంధీకి పైసలు కావాలి, ఇక్కడ నుంచి పైసలు పోతున్నాయి, రాష్ట్రాన్ని దోస్తున్నారు, తీసుకుపోయి ఆడిస్తున్నారు, పంప్ చేస్తున్నారు పైసలు. ఓకే, ఈ పైసలు అవసరమైతే చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతే, ఈయన దగ్గరికి పోతే, వీళ్ళందరూ కలిపి ఢిల్లీ రాహుల్ గాంధీ నడుపుతున్నారు. ఈ కోర్ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఈయన మీద కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ పైసల చేతులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమనే పరిస్థితి ఉండదు. కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు కూర్చొని రాత్రి పూట 2 పెగ్గులు వేసి ఓనుకోటి ఫోన్లు చేసుకొని తిట్టుకోవాలి, అంతే తప్ప ఏం లేదు. అంతే. అంటే డైనమిజం తోని బయటకు వచ్చి చల్ అనేటోడు ఎవరు ఉన్నారా? మాట్లాడాలి కదా. ఇప్పుడు తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు చాలా మంది, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కావచ్చు,
తర్వాత ఆ వెంకటస్వామి వివేక్ కావచ్చు, బలరాం నాయక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, అంజన్ కుమార్, అట్లీస్ట్ వీళ్ళైతే పార్లమెంట్ లో ఉన్నారు కదా. అదే అట్లెట్లయితే రాబాయి నువ్వు వాళ్ళ విగ్రహాలు ఎట్లా పెడతావు రాబాయి అని చెప్పి నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మధుయాష్కి ఇలాంటి వాళ్ళు, మధ్యాస్కి అయితే ఇంకా ఓకల్గా ఉంటాడు, తననైతే ఇంకా ముంగటికి వచ్చి మాట్లాడాలి కదా. మధ్యాస్కి కూడా సైలెంట్ ఉంటుంది. ఇది ఎక్కడ కథ, ఇది ఎందుకు ఉండాలి అట్లా, ఇది అదొక రాజకీయమా ఇది, తీసి అవతల పడేసి రాక తెలంగాణ బ్రాండ్ అని చెప్పుకుంటారు. బ్రాండ్ అని మళ్ళీ మేము లేమా పార్లమెంట్ లో బిల్లు అప్పుడు కేసీఆర్ ను ఉన్నవా అని వీళ్ళు మీసాలు తిప్పుతుంటారు. అరే మీరు ఏం చేస్తారు భయ్, నాకు అర్థమైతే లేదు. మీకైతే సో ఉండాలి కదా, మీరైతే మాట్లాడాలి కదా. మీరు అనుకోని పార్లమెంట్ లో కొట్లాడిరు కరెక్టే అనుకో, ఎక్కడో మీ దగ్గర అస్తిత్వం కలగాలి కదా. మీరు కూడా సచిన కాడికి వచ్చారు కదా. రేవంత్ రెడ్డి అంటే రాలేదు, ఓకే, మీ బాస్ ఇప్పుడు ఉన్నటువంటి బాసు రాలే, కానీ మీరైతే వచ్చారు కదా కొన్ని జాగాలకు, మీరు వచ్చారు కదా. అవసరమైతే పబ్లిక్ తో తిట్లు కూడా తిన్నారు కదా మీరు. ఓయూకి వచ్చారు, మళ్ళీ ఓయూకి వచ్చి మరి మీకు సో ఉండాలి. వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయినప్పుడు వస్తారు, కొంతమంది చచ్చిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఊర్ల పంట కూడా పబ్లిక్ తిట్టినా గానీ అటో ఇటో వచ్చిండ్రు, కాళ్ళు కూడా పట్టుకున్నారు కదా పోయి ఢిల్లీలా. ఆపోజిషన్ వాళ్ళు అయ్యి సోనియా గాంధీ కాళ్ళు కావచ్చు అందరి, అంటే నేను కాళ్ళు తీసుకొచ్చుకొని తెలంగాణ కాళ్ళు మోకి తెలంగాణ తెచ్చుడు కాదు, కానీ మా వాళ్ళు చచ్చిపోతున్నారని ఒక ఆవేదన మీరు అసలు అయితే వ్యక్తం చేశారు కదా. మరి మీరేం చేస్తారా, మీకు సోయలేదా, నాకు అర్థం కాదు. మీరు మాట్లాడరా, మధ్యాస్ కనబడి కనబడతలేడు, అది నాకు అర్థమైతే లేదు. మధ్యాస్కి ఆడనోడే 2 సంవత్సరాలు దగ్గర కనబడలేదు నాకైతే. అంటే ఆడ ఉట్టిగా ఎల్బీ నగర్ పరిమితం అయినట్టున్నాడు, కానీ అట్లా కాదు కదా. వీళ్ళందరినీ ఆ రేంజ్ లో చూడలే కదా. మరి ఏమైతుంది ఇప్పుడు నువ్వు అన్నట్టు కోర్ కాంగ్రెస్, వేర్ ఈస్ కోర్ కాంగ్రెస్, వేర్ ఈస్ కోర్ కాంగ్రెస్. కోర్ కాంగ్రెస్ ప్రజల లోపల బోర్ కాంగ్రెస్ అయిపోయింది. అది ఉట్టిగా బోర్కి వచ్చినట్టు వీళ్ళంతా, ఇంజన్కు బోర్ వచ్చినట్టు వీళ్ళు కూడా బోర్కి వచ్చినట్టు. వీళ్ళందరూ పోయి ఏమన్నా దిమాగ్ ఏదైనా సాఫ్ చేయించుకుంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా మాట్లాడగలుగుతారు వీళ్ళు. పార్లమెంట్ మెంబర్లు అయ్యి అప్పుడుండి సాధక బాధకాలు చూసి అటు ఇటు చేసిన వాళ్ళు అయితే ఉన్నారు కదా. అది నాకైతే తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ గుడ్ హ్యాండ్స్, తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. తెలంగాణ డెఫినెట్లీ నీడ్స్ అన్ ఆల్టర్నేట్ పొలిటికల్ ప్లాట్ఫామ్. వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు కూడా కొంతమంది అందులో కూడా కొంతమంది పైసలు సంపాదించుకుంటేందుకు, కాంట్రాక్ట్ చేసేందుకు, ఇగో ఇటువంటి వాటికే అలవాటు పడి వాళ్ళ భవిష్యత్ అంతా అక్కడికే ఆగిపోయి ఉన్నది. తెలంగాణ భవిష్యత్తుతో వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు అందరి గురించి అంటలేను నేను, మొత్తం అందరూ అంటలేను. పొద్దున్న లేసే మధ్యాస్కి వీళ్ళందరికీ ఇదే పని చేస్తారని అంటలేను, కానీ ఎక్కడో దగ్గర వీళ్ళు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా, హైకమాండ్ ఇంటలేదా. 1-2 సార్లలో కొంత చూచాగా నాకు తెలిసింది ఏంటంటే, రాహుల్ గాంధీకి తీసుకుపోయి ఎంత చెప్పినా కానీ ఆడ వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు అనేది తెలుస్తున్నది. ఎందుకు లేదు అని అంటే పైసా అంతే, తెలంగాణ పైసా. సో చివరిగా తెలంగాణ రాష్ట్రంలో 9 కోల్ బ్లాక్స్ వ్యవహారం ఒకవైపు జరుగుతోంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకవైపు జరుగుతోంది, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఒకవైపు జరుగుతోంది. ఈ అన్ని లింక్ చేస్తే తెలంగాణ రాజకీయ అనిశ్చితి దిశగా ఏమన్నా, సంక్షోభం దిశగా ఏమన్నా పయనించే అవకాశం ఏమైనా మీకు కనబడుతుందా? అంత అమ్ముడు పెట్టాలి కదా, అంగట్ల సర్కులు అంతా ఎమ్మెల్యేలు అంత ఈజీగా ఏమి ఉండదు. పౌరుషం ఉన్న వాళ్ళు ఉంటేనేమో కింది మీదకి అవుతుంది. ఎవరికి పౌరుషం ఉన్న దాంట్లో అంతా ఉట్టిగా ఓ కాంట్రాక్ట్ ఇన్ని పైసలు వారిస్తే వీళ్ళందరూ 4 తెరిచి టిట్ అనుకుంటురుకుతారు మరి ఏం పెద్ద వీళ్ళేమన్నా ఆత్మాభిమానం ఉండాలా మంత్రులు? ఎవరన్నా ఏం ఆత్మాభిమానం ఉన్నది ఎవరికన్నా మంత్రులకు? జనాలు చచ్చిపోతుంటే కూడా మాట్లాడిన వీళ్ళకేమన్నా ఉన్నదా? వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏం వ్యక్తిత్వ హననం ఏం చేసిరు చెప్పు. ఇప్పుడు వ్యక్తి హననం ఏమైంది? మాటకే మాట్లాడిండు అంతనే. ఏది నీకు యాక్షన్లలో ఉండాలి కదా. రేపు ఏం యాక్షన్ చేస్తారో చూద్దాం. యాక్షన్ చేస్తే బేష్ అందాం. కనీసం బీఆర్ఎస్ పార్టీ అన్నా కానీ వాళ్ళ ఏబిఎన్ డిబేట్స్ పంపని చెప్పేసి వాళ్ళు ఏదో కొంత రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, కనీసం వీళ్ళు అది కూడా చేస్తలేరు కదా. చెయ్యాలి. ఇదంతా ఉట్టిదే తమాషా, ఇదంతా ఉట్టిదే. ఇదంతా నేనైతే అనుకుంటలేను. ఇప్పుడు నిజాయితీ పరులకు ఆత్మాభిమానం ఉంటుంది, పరోపకారం చేయాలంటోనికి ఆత్మాభిమానం ఉంటుంది, ప్రజల గురించి పోరాటం చేయాలి, లేకపోతే ఈ ప్రాంత అస్తిత్వం గురించి నిలబడాలంటోనికి రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. అది కొసైళ్ళ దాకా నిలబడుతుంది ఎదటోన్ని టార్గెట్ చేయదలుచుకుంటే. నాకైతే వీళ్ళు ఎవ్వరి లోపల ఏం లేదనిపిస్తుంది. కానీ పైసలు ఉంటే చాలు సరిపోతుంది, అన్ని తీసి పక్కకు పెడతారు. ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు పొద్దుగాల ఇంకోటి మాట్లాడతారు. ఇవాళ వాళ్ళకు కూడా ఇది టెస్టింగ్ టైం. ఇప్పుడు చాలా మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు ఎక్కడో దగ్గర తాడోపేడ తేలాలి.
నాకు టెలిఫోన్ చేసిండు రాత్రిపూట లేదు నా కళ పడ్డది రాధాకృష్ణ గారో లేకపోతే ఎవరో సమ్ ఎక్స్ అది ఆయన రియలైజ్ అవుతున్నాడు అని చెప్పని నా కళ పడ్డదని రేపు అనుకొని ఊకున్నారు అనుకో, లేకపోతే ఒకసారి ఇంటికి వచ్చి కలిసిపోతున్నా ఆయన వచ్చి కలిసిపోవడం ఈయన వచ్చి కలిసిపోవడం చేసేసి ఏం లేదు అంతా ఓకే ఓకే అని చేతులు కలుపుకొని దులుపుకుంటారు ఇవన్నీ. సో అట్లా ఉండకుండా ఉండాలంటే తన మాట్లాడింది నిజంగా కూడా వాళ్ళు కరెక్ట్ నేను 40 ఏళ్ళ ఉన్నా అంటే నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. అదే పొద్దుగాల జనం ముంగట ప్రజా కోర్టులో తేలిపోతుంది ఎవరు ఏందనేది రేపు ప్రజా కోర్టులో తేలిపోతుంది. అందరు మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు, కానీ జనానికి మాత్రం ఒక మెసేజ్ పోతుంది. జనం ఊకే నువ్వు మాటలు చెప్తే వెనకటనేమో ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం అయిపోయింది. ప్రతిదీ మీరు ఏది మాట్లాడినా కానీ అది నిజమో అబద్ధమో ఏదో జనం లోపలికైతే పోతున్నది. దాంతో జనం అనలైజ్ చేసుకుంటారు మీ వ్యక్తిత్వాలు ఏంటి, మీరు ఎక్కడ దాకా నిలబడుతున్నారు, మీరు నిజాయితీ పరులా, మీరు నీతివంతులా, అవినీతి పరులా, మోసగాన్లా అనేది జనం క్లియర్ కట్గా చూస్తారు. పత్రికలు కూడా చాలా చాలా విధాలుగా వాళ్ళ స్వార్థాల చుట్టూ తిప్పుకొని వేసేటువంటివే చాలా నడుస్తూ ఉన్నాయి. ఇలా బిజినెస్ చుట్టూ పెట్టుబడుల చుట్టూ తిప్పుతున్నట్టు కనబడుతుంది. పత్రికలు ఇవన్నీ ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కాబట్టి అంతా రానియరు, ఒక న్యూస్ వేసినట్టు ఉంటుంది దాన్ని మళ్ళీ ఆపినట్టు ఉంటుంది, ఇవన్నీ చేస్తారు. ఇలా పత్రికలు కూడా జనానికి కేవలం సమాచారం తెలియజెప్పేది కాదు. ఇప్పుడు ఇటువంటి ఛానల్ లెక్క కాదు కదా, వాళ్ళు వాళ్ళకు పైసలు వస్తేనే చేస్తారు. పేడ్ న్యూస్, పేడ్ ఆర్టిస్టులు, పేడ్ ఎడిటోరియల్స్, ప్రొపరేటోరియల్స్, నాట్ ఎడిటోరియల్స్, ఇటువంటి అన్నీ ఉన్న కాలంలో ఇది. కవర్లు ఫుల్ ఉంటే న్యూస్ కలర్ ఫుల్ ఉంటుంది అని చెప్పనే లెక్క కాలం ఇది. వాటిలల్లా కొన్ని అందుకనే ఇలా యూట్యూబ్ ఛానల్స్ ఇటువంటి ఛానల్స్ జనం లోపల పాపులర్ ఎందుకు అవుతున్నాయంటే వాస్తవాలకు కొంత దగ్గర ఉన్నటువంటి ఛానల్స్ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది ఆదరించే కాలమే, భవిష్యత్తులో ఇంకా ఉంటుంది. కానీ వాళ్ళందరూ అటువంటి వాటిల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వేస్తున్నటువంటి బిగ్ గేమ్ ఇదంతా. ఆ గేమ్ జనం అబ్జర్వ్ చేస్తున్నారు, అది ఎక్కడో తేలిపోతుంది. అది నిజాయితీ ఉంటే మాత్రం వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన పృథ్వీరాజు గారు చాలా సునిశ్చితంగా వాళ్ళ యొక్క విషయం చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ పరిణామాలు ఎంతవరకు పోతాయి. చాలా అంశాలు వచ్చినాయి ఇందులో. చంద్రబాబు అంశం వచ్చింది, తెలంగాణ అంశం వచ్చింది, దానిలో హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అంశం వచ్చింది, దావోస్ పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చింది. సో ఇది ఎక్కడి దారితీస్తో ఏదో మరి కాలమే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, ఆ సమయం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.